ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము మరియు 48వ అధ్యాయం 1 నుండి 20వ వచనం మట్టుకు చదువుకుందాము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీయులను గురించి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొర్రపెట్టునట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశము మీదను అందున్న సమస్తం మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీయులనందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలం చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిస్తీయులను నాశనం చేయును. గాజా బోడి ఆయను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపకయుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్ర తీరం మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గదా. నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గంనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 48:1-20. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానం నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానం నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీయూ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది, ఆలకించుడి. హొరొనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది, మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచు ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యంలోని ఆరుహ వృక్షం వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదికి వచ్చును. ఏ పట్టణంను తప్పించుకొన జాలదు. లోయ కూడా నశించును, మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అతి వేగిరముగా బయలుదేరిపోవలెను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గం దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అదెన్నడూను చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలెనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు
మోయాబీలును కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవచ్చున్నది, శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు గల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనం సమీపించుచున్నది, దానికి సంభవించు దుఃఖం త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి, దాని కీర్తిని గూర్చి వినని వారులారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావం గల రాజదండము విరిగిపోయేనే అని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసినవాడు నీ మీదికి వచ్చుచున్నాడు, నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము, ఎండిన దేశంలో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవుచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానం నొంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయం నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.